మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, వింటీవీ న్యూస్కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సంక్షేమ సారథికి అండగా నిలుద్దాం. చల్లచింతలపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కారుమూరి సునీల్ గంటాతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కొటారు. పురుషులతో సమానంగా మహిళలు హక్కులు సాధించినప్పుడే మహిళాభివృద్ధి. సెట్వెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సెట్వెల్ కమిషనర్ శారదాదేవి వెల్లడి. మార్చి 16వ తేదీన జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రత్నప్రసాద్ విజ్ఞప్తి. దశాబ్దాల కల సాకారం. 18,33 లక్షలతో శరవేగంగా బలివే బ్రిడ్జ్ నిర్మాణ పనులు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొటారు ఆదేశం. ఇగ్నోలో BA BCom సర్టిఫికేట్ కోర్సులు విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని కోరిన డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఈ కృష్ణారావు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, అన్ని రంగాలను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించడంతో పాటు పేద మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్, జిల్లా బీసీ నాయకులు గంటా ప్రసాదరావు అన్నారు. అప్పారావుపాలెం, రామారావుగూడెంలో నూతనంగా నిర్మించనున్న డ్రైన్లకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. చల్లచింతలపూడిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కొటారు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పథకాలు అమలు చేయడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన సమర్థవంతమైన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో గంటా ప్రసాదరావు దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని అన్నారు. పార్టీ దెందులూరు మండల అధ్యక్షులు కామిరెడ్డి నాని, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం గంగరాజు, వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ సభ్యులు పోకల రాంబాబు, రామారావుగూడెం సర్పంచ్ పర్వతనేని శ్రావణి సుధీర్, పార్టీ అధ్యక్షులు పర్వతనేని వెంకటరాజు, చల్లచింతలపూడి సర్పంచ్ బైగాని వెంకటేశ్వరమ్మ, శ్రీమన్నారాయణ, ఎంపీటీసీలు తోటా విజయకుమారి, తాళ్లూరి నాగరాజు, పులిపాటి ఆనంద్, యలవర్తి బాపూజీ, సర్పంచులు యలవర్తి రేవతి రామకృష్ణ, మెండం సంతోష్ కుమార్, మేదినరావుపాలెం సర్పంచ్ ఎం దుర్గాకుమార్ రాజు, సొసైటీ చైర్మన్లు కొలుసు గణపతిరావు, నల్లూరి వెంకటరామయ్య, పాగలపాటి శ్రీనివాసరావు, తోట అచ్చయ్య, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శులు కట్టా యేసుబాబు, చల్లా మేరీరాజు, తొత్తడి వేదకుమారి, సంపంగి తిలక్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం చల్లచింతలపూడిలో పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆలోచనతో ఈరోజు చాలా ఆనందపడుతూ ఉన్నా. ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మీ అందరినీ చూస్తే ఈరోజు ఇందాక మా వాళ్ళు అడుగుతూ ఉంటే గుర్తొచ్చి ఈరోజు చెప్తూ ఉన్నా. నేను తీసుకున్న నిర్ణయానికి ఈరోజు గర్వపడుతూ ఉన్నాను. నిర్ణయం తీసుకోవటం ఎందుకంటే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు అనేక మంది ఇందాక మాట్లాడినట్టుగా ఒక రకమైనటువంటి వాతావరణం ఉంది. మీరందరూ కూడా ఆలోచించండి, మంచి వైపు నిలబడటానికి మీరందరూ ఆలోచించండి. మీ అందరి ఆశీర్వాదంతో ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. మీరు ఆశీర్వదించండి. తప్పకుండా ఇప్పటికే ఈ నియోజకవర్గం గతంలో ఎప్పుడు కూడా కేసులకి కొట్లాట్లకి ఈ నియోజకవర్గం పేరైతే ఈరోజు ఇప్పటికే ఈ దెందులూరు నియోజకవర్గాన్ని మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్న నియోజకవర్గంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గం ఉంది. ఈరోజు 2014-15 సంవత్సరాల్లో మేమిద్దరం ఫ్లైట్లో కలిసాము అమెరికా వెళ్తుండగా. అప్పుడు చూసి ఇంత సాఫ్ట్గా ఉన్నారు, ఇక్కడ చూస్తే ఒక రౌడీ ఉన్నాడు, మరి ఎలా ఫేస్ చేస్తారో ఏంటో అనుకున్నాను. కానీ 2020 ఆ టైంలో వచ్చినప్పుడు చూశాను, అబ్బాయి చౌదరి అంటే క్లాస్కి క్లాసు, మాస్కి మాసు అని ఎంపీ టికెట్ ఇచ్చి మీ అందరి ముందు ఈరోజు ఇలా నిలబెట్టారు. నేను విదేశాల్లో చదువుకుని వచ్చాను, ఇంగ్లీషు హిందీ 2 అనర్గళంగా మాడతాను. రేపు మీ సమస్యలను తెలుసుకుని ఢిల్లీలో వినిపిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రేపు ఢిల్లీ నుంచి రాయితీలు కానివ్వండి, నిధులు కానివ్వండి, రైతు సంఘాలకు కానివ్వండి, వృత్తి సంఘాలకు కానివ్వండి, ముఖ్యంగా యువత కోసం కూడా నేను కష్టపడి అక్కడి నుంచి ఏం తేవాలి, మన నియోజకవర్గానికి ఎలా డెవలప్ చేయాలని చెప్పి నేను అబ్బాయి చౌదరి గారు కలిసి అబ్బాయి చౌదరి గారి సలహాలు సూచనల మేరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించడానికి, లింగ సమానత్వం మరియు సామాజిక మార్పుకు ప్రేరణ తీసుకురావడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేదికగా ఉంటుందన్నారు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శ్రీమతి శారదాదేవి. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మరియు సెయింట్ తెరెసా మహిళా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. సమాజంలో నేటికి మహిళలు ఇంకా లింగ వివక్షకు గురవుతూనే ఉన్నారని, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంత ప్రగతిని సాధించినప్పటికీ వారు అణిచివేతకు గురవుతూనే ఉన్నారని చెప్పారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం థీమ్ ఇన్స్పైర్ ఇంక్లూజన్ ఎంచుకోవడం జరిగిందని, తద్వారా మహిళల్లో పెట్టుబడిని పెట్టి ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి సాధ్యమవుతుందని అన్నారు. మహిళల ఆర్థిక నిర్వీర్యతను దూరం చేయడానికి ఇది ఒక సుగమమైన మార్గమని అన్నారు. ఈ సందర్భంగా ఆమె కమలా హారిస్, ద్రౌపది ముర్ము లాంటి ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీమూర్తులను స్మరించుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ, మన సంస్కృతిలో మాతృమూర్తి స్థానం వేరే ఎవరికీ ఇవ్వలేదని, ఆమె సామర్థ్యంతో కుటుంబాన్ని ఉన్నత స్థితికి చేర్చడానికి కారణం అవుతుందని అన్నారు. అనంతరం రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శ్రీమతి శారదను, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీని, కళాశాల భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ నిర్మలా జ్యోత్స్నాను యువజన సర్వీసుల శాఖ మరియు కళాశాల అధ్యాపకులు సత్కరించారు. కార్యక్రమాన్ని యువజన సర్వీసుల శాఖ మరియు కళాశాల విమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెట్వెల్ సీఈఓ మెహర్రాజ్, విమెన్ సెల్ సభ్యులు డాక్టర్ పద్మావతి, శ్రీమతి రాణి, శ్రీమతి సరస్వతి మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. నిర్వాహకులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియా మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల అభినందించారు.
తర్వాత ఒక్క ప్రైమ్ మినిస్టర్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఏషియన్ కంట్రీస్ ఆర్ బెటర్ దాన్ వెస్టర్న్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో బండారు నాయకే శ్రీలంక, ఆమె ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్. అలాగే బంగ్లాదేశ్లో స్టిల్ లేడీస్ చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్లో మీకు తెలుసు బుట్టో డాటర్ ఆవిడ చేశారు. ఇంకా తర్వాత ఆవిడ కూడా పాపం చంపేశారు. ఇప్పుడు మళ్ళీ జెంట్స్ డామినేషన్ సాగుతుంది శ్రీలంకలో. ఇంకా బంగ్లాదేశ్ బెటర్గా ఉంది. మీరు ఇదేంటంటే కొన్ని రిలీజియన్ కంట్రీస్ కొంత భయపడుతుందని బంగ్లాదేశ్ ఫార్ బెటర్ దాన్ వాళ్ళు ఏంటంటే లేడీస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. షీ స్టిల్ ఏబుల్ టు డామినేట్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క ఫీల్డ్ చూసుకోండి. ప్రతి ఫీల్డ్లో ఏదో మన అచీవ్మెంట్స్ అనేది దే ఆర్ సూపర్ఫిషియల్. అంటే పైకి కనబడేది కానీ రియల్ అచీవ్మెంట్ నేను లైఫ్ చూసి 33 yearsలో నాది లేదు. మన నెక్స్ట్ జనరేషన్లో ఉన్న ఇంకొక 50 yearsలో చేంజ్ వస్తుందేమో. ఈ 35 years 33 years నేను చూసిన అంటే జాబ్లో వచ్చి కొంచెం తెలిసేటప్పటికీ లేదు. అంటే దేర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ చేంజ్, దేర్ ఇస్ నో చేంజ్ ఎటాల్ అని నేను చెప్పట్లేదు. లేడీస్ కావాల్సింది ఎకనామిక్ ఫ్రీడమ్ కాదు. అందరికీ మనకి ఫ్రీడమ్ వచ్చింది ఎందుకంటే వీఆర్ ఆల్ ఎర్నింగ్. ఈవెన్ హౌస్ వైఫ్స్ అండ్ సోకాల్ హౌస్ వైఫ్స్ దే ఆర్ ఎర్నింగ్ సంథింగ్. ఇంట్లో చూసుకొని కూడా పని చేస్తున్నారు. 80% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ వర్కింగ్. Indira Gandhi or people like that, then you would know your understanding of woman would be different. If you are associated with Mother Teresa, you would have a different understanding of who a woman is. But no woman is only one thing. Every woman has power within her to be much more than what we attribute to her. And each of you also are women who will make something to things to happen in the society. You are people who will design future for your families. And today, you must, days like this when we celebrate this kind of programs, our situations which make us think we are not fighting to be superior to men, we are not fighting to be someone whom we shouldn't be, we are not asking for equality. We want a society where women are equally respected, equally given opportunities, and also the respect, love and everything that is needed, that she needs to be given as a human being. So as you listen to these talks and interact with people, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం 9వ తేదీన జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 16వ తేదీకి మార్చబడిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 9వ తేదీ 2వ శనివారం జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ నందు కేసులను 16వ తేదీకి మార్చబడతాయని, రాజీ యోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు మరియు సివిల్ దావా కేసులను 16వ తేదీన హాజరై పరిష్కరించుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే ప్రతిరోజు పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో రాజీ యోగ్యమైన కేసుల్లో ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం నిర్వహించి రాజీ చేయడం జరుగుతుందని, కావున కక్షిదారులు అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. నేషనల్ లోక్ అదాలత్ డేట్ని 16వ తారీఖు మార్చడం జరిగింది. కనుక కక్షిదారుల విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క సౌలభ్యాన్ని వినియోగించుకొని అన్ని రాజీ పడద కేసులన్నింటినీ కూడా రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కనుక హైకోర్టు వారు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా క్రితంసారి 1990 కేసులు జడ్జిలైనవి నేషనల్ లోక్ అదాలత్లో. మరి ఈసారి అయితే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా బెంచ్లు ఇవ్వడం జరిగింది. మరి ఈసారి అయితే 8052 కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. కనుక ఫ్యామిలీ మ్యాటర్సు, అలాగే యాక్సిడెంట్ మ్యాటర్సు, డీవీసీలు, 498 కేసులు, అన్ని రకాల కేసులు కూడా కక్షిదారులు రాజీ పడటానికి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కక్షిదారులకి మరొక విజ్ఞప్తి ఏంటంటే ప్రతిరోజు గత నెల నుంచి కూడా పర్మనెంట్ లోకల్ చైర్మన్ గారు ప్రతి ఒక్క కేసులను కూడా మీడియేషన్కి ఇరు పార్టీలని మీడియేషన్ కూర్చోబెట్టి విచారణ జరిపి వాళ్ళకు ఆమోదయోగ్యంగా ఉండే యొక్క రాజీ పడదగ్గ అంశాలన్నింటినీ పరిశీలించి రాజీ చేయడం జరుగుతూ ఉంది. మరి యొక్క సౌలభ్యాన్ని కూడా వినియోగించుకోండి. కక్షిదారులకు మరొక విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ రాజీ పడదగ్గ కేసులంటే కూడా ఎటువంటి అప్పీలు ఉండదు. మళ్ళీ
కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. దశాబ్దాల కళను సాకారం చేస్తూ 18,33 లక్షల రూపాయల నిధులతో శరవేగంగా జరుగుతున్న బలివే బ్రిడ్జ్ నిర్మాణ పనులను దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. పనుల్లో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బలివే శివాలయం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు దెందులూరు నియోజకవర్గం, న్యూజివీడు నియోజకవర్గం ప్రజల యొక్క తీరని కోరిక నెరవేరబోతుంది. దాదాపుగా 25 గ్రామాలకి ఒక వంతెన అవసరము తమిళేరులో. ఆ వంతెన వస్తే 25 గ్రామాల ప్రజల యొక్క జీవితాలు మారతాయి. 25 గ్రామాల ప్రజల జీవితాలే కాకుండా చిన్నారులు అనేక మంది కూడా ఈ తమిళేరులో దాటుకుంటూ వర్షాకాలంలో ఎంతో ఇబ్బంది పడుతూ 70 సంవత్సరాల పైచలుకగా ఇక్కడ ఒక వంతెన రావాలి అని 25 గ్రామాల పైచలుగా ఉన్నటువంటి 2 నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ వాళ్ళు మొక్కని నాయకుడు లేదు, వెళ్ళని గడప లేదు, అడగని దేవత లేదు. ఇటువంటిది ఎందుకంటే ఇది 25 గ్రామాల కలయికే కాకుండా, కోరికే కాకుండా ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి 12వ శతాబ్దం అని చెప్తూ ఉన్నారు. 12వ శతాబ్దం నాటి మహాశివుని టెంపుల్, బలివే రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉండటం, ఆ మహాపుణ్యక్షేత్ర దర్శనార్థం లక్షలాదిగా భక్తులు తరలి రావటం, శివరాత్రి రోజున ఇక్కడ 1,00,000 మంది ప్రజలు రావటం, వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం కూడా టెంపరీగా ఏదో ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి ప్రజలు మళ్ళీ వర్షాకాలం వస్తే అది కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మా దృష్టికి, దెందులూరు నియోజకవర్గ ప్రజలు నా దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా నూజివీడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద నాయనగారి దృష్టికి తీసుకురావటం, మేమిద్దరము ఎంపీ గారు అందరము కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్న ఇటువంటి ఇబ్బంది ఉంది, ఈరోజు 2 నియోజకవర్గాల తీరని కోరికను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు తప్పకుండా అని చెప్పి దాదాపు 18 కోట్ల రూపాయలని మంజూరు చేసి ఆయనే స్వయాన దెందులూరు నియోజకవర్గం వచ్చినప్పుడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని ధర్మలా ఈరోజు టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకుని ఇప్పటికే బ్రిడ్జి పనులను చాలా స్పీడ్గా చేస్తూ ఉన్నాం. ఇప్పటికి నాతో పాటుగా ఇక్కడ అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు నియోజకవర్గం వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ఎంతో చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దశాబ్దాల లాంటి కళను నెరవేరుస్తూ ఉన్నారు. 2 నియోజకవర్గ ప్రజలకి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక్కసారి దెందులూరు నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా న్యూజివీడు నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తున్నాం, అభివృద్ధికి నిదర్శనమే ఈ ప్రభుత్వం. మీరు చెప్పేటువంటి ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని తెలుసుకుని దాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తాం. వచ్చే 6 నెలల్లో ఈ బ్రిడ్జిని పూర్తి చేసి వీలైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వయాన తీసుకువచ్చి ఈ బ్రిడ్జిని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తాము అని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు మాట ఇస్తూ ఉన్నాను. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం న్యూఢిల్లీలో వివిధ కోర్సులపై విద్యార్థులకు అవగాహన కలిగించడానికి ఇగ్నో ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నం నుంచి మంగళవారం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఈ కృష్ణారావు, ససియారెడ్డి అటానమస్ కళాశాలలో గల ఇగ్నో స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ కేఎస్సిహెచ్ శ్రీనివాసరావుతో కలిసి BA మరియు బీకాం విద్యార్థులకు ఇగ్నోలో వారికి ఉపయోగపడే కోర్సుల గురించి క్షుణ్ణంగా వివరించారు. BA మరియు బీకాం కోర్సుల్లో చేరే SC/ST విద్యార్థులకు ఫీజు రాయితీ ఉందని తెలియజేశారు. వీటితో పాటు సర్టిఫికెట్ కోర్సులైన ఫుడ్ మరియు న్యూట్రిషన్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ హ్యూమన్ రైట్స్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు
నూతన విద్యా విధానం 2020కు అనుగుణంగా ఇగ్నోలో 4 సంవత్సరాల డిగ్రీ కోర్సులు ఈ సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కోర్సులు చేసిన విద్యార్థులకు నైపుణ్యంతో పాటు వృత్తి విద్యా శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని తెలియజేశారు. సస్యారెడ్డి మహిళా కళాశాలను సందర్శించి అక్కడ గల విద్యార్థులకు ఇగ్నోలో వివిధ రకాల కోర్సులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఇచ్చేశారు. జనవరి 2024 సంవత్సరానికి కాను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ 10వ తారీఖు లాస్ట్ డేటు. ఇగ్నో అందరికీ తెలిసిన విధంగానే ఇది సెంట్రల్ యూనివర్సిటీ, డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి సెంట్రల్గా లైబ్రరీ సైన్స్లో కానీ, టూరిజం స్టడీస్లో, హిందీ, ఇంగ్లీష్, జెండర్ స్టడీస్లో, అప్లైడ్ హిందీ సబ్జెక్టుల్లో కొత్తగా తీసుకొచ్చాము. అదేవిధంగా హానర్స్ డిగ్రీ కూడా, దానికి మినిమమ్ 3 సంవత్సరాలు సమయం ఉంటుంది. దాన్ని 6 సంవత్సరాల లోపల విద్యార్థులు కంప్లీట్ చేసుకోవచ్చు. అవి కూడా మన ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇగ్నోలో కూడా అడిషనల్ కోర్సెస్, సపోజ్ సర్టిఫికేట్ ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ కానివ్వండి, సర్టిఫికేట్ ఇన్ బిజినెస్ స్కిల్స్లో కానివ్వండి, సర్టిఫికేట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఈవెన్ మేము సర్టిఫికేట్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్, ఎక్కడైతే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో గ్రామ సచివాలయాలు స్థాపించింది. అక్కడ లైబ్రరీ, గ్రామ లైబ్రరీ పెట్టింది. దాంట్లో లైబ్రరీని అపాయింట్ చేసే క్రమంలో, అదేవిధంగా మా దగ్గర ఇగ్నోలో పోలీసులకు సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, లాయర్లకు సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు, సపోజ్ మీకు ఇప్పుడు పోలీసులకి సంబంధించింది కావాలంటే, ఇప్పుడు సర్టిఫికేట్ ఇన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సర్టిఫికేట్ ఇన్ హ్యూమన్ రైట్స్, అదేవిధంగా లాయర్లకు సంబంధించింది కావాలంటే సర్టిఫికేట్ ఇన్ సైబర్ లా, సర్టిఫికేట్ ఇన్ బిజినెస్ లా. ఈ విధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఏ వృత్తికి సంబంధించినటువంటి వివిధ రకాల కోర్సుల్ని, ఇప్పుడు టీచర్లకు సంబంధించి పీజీ డిప్లొమా ఇన్ స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ అని, పీజీ డిప్లొమా ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, ఈ విధంగా వాళ్ళకి వృద్ధిలోకి రావటం కోసం, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవటం కోసం, వాళ్ళకి వాళ్ళ వృత్తిలో ప్రమోషన్లు పొందటం కోసం ఈ ఇగ్నో వ్యక్తం చేశారు. నాతో పాటు శ్రీనివాసరావు గారు, మా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ గారు కూడా నాతో పాటు ఉండి విద్యార్థుల్ని మేము మోటివేట్ చేసే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు సిఆర్ రెడ్డి కళాశాల, డిగ్రీ కళాశాలలో కంప్లీట్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం సిఆర్ రెడ్డి ఉమెన్స్ కళాశాలలో కూడా విద్యార్థినులతో కూడా మేము ఈ కార్యక్రమాల గురించి వాళ్ళకి అవగాహన కలిగించే కార్యక్రమం ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ నెల 8వ తేదీన జరిగే బలివే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నూజివీడు ఆర్డీఓ అధికారులకు సూచించారు. మంగళవారం బలివే ఆలయం వద్ద అధికారులతో ఆమె సమీక్షించారు. మహాశివరాత్రి రోజున అధిక సంఖ్యలో వీఐపీలు, ప్రముఖులు, భక్తులు విశేషంగా తరలి వస్తారని, దానికి అనుగుణంగా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. సో ఈ లిక్కర్ సేల్స్ అనేది చాలా ఇష్యూస్ ఉన్నాయి. న్యూజివీడ్ నుంచి బలివేకి వచ్చే దారి రోడ్ అంతా బాగాలేదు. అది మేము పెట్టుకోవడం చేయకూడదు కదా. రోడ్స్ అయినా బిల్డింగ్స్ అయినా మనమందరం కలిసి పబ్లిక్ చేయాలి. వచ్చే టూరిస్ట్కి చూడాలి. వాళ్ళకి రేపు మేము రెవెన్యూ చేయలేదు, ఆర్ఎండ్బీ చేయలేదు, పోలీస్ వాళ్ళు వేరే అని వాళ్ళకి అవన్నీ లేవు. వాళ్ళకి ఒకటే గవర్నమెంట్ అంటే అందరం కలిపి చేయలేదు అంటే మన అందరినీ కలిపి అంటారు వాళ్ళు. ప్లస్ అది మన డ్యూటీ, మనం చూసుకోవాలి వాళ్ళని. రేపు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి అమ్మ ఎంపీడీఓ మీరు రోడ్స్ మీరు చూసుకోవాలి.
మీరు వెళ్ళి విజిట్ చేయాలి. నాకు విజిట్ చేసి రేపు ఈవినింగ్ రిపోర్ట్ పంపించాలి. మీరు పర్సనల్గా వాడికి ఈ వర్క్స్ జరిగాయి అని చెప్పి మీరు పెట్టాలి. తర్వాత పోలీసులు ఈ చైన్ స్నాచెస్, ఈ పీజెస్ వాటి మీద కూడా కొంచెం పిక్ పర్ఫెక్ట్ జరుగుతుంది. ఇక్కడ పెట్టాలి మీరు అన్నట్టు ఆ ప్లేసెస్ దగ్గర పెట్టాలి. సో లాస్ట్ టైం ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుకోవడం వల్ల జరిగింది. సో అదే అంటే ఇల్లీగల్గా వాళ్ళు వైర్స్ లాగేసుకోవడం వాటి మీద కూడా ఒకసారి చూసుకోవాలి. సో మీరు ఐ థింక్ 11th వరకు కూడా మీ స్టాఫ్ డిప్లాయ్ చేయాలి. ఎస్పెషల్లీ ఫుడ్ అండ్ ప్రసాదం కౌంటర్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఈ బెగ్గర్స్ని కూడా కొంచెం ప్రాపర్ కంట్రోల్ పెట్టాలి. ఢిల్లీ మోర్ ఇలా ఉంది అంటే చాలా మంది వస్తారు, వాళ్ళు డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కూడా కొంచెం చూసుకోవాలి, కంట్రోల్ చేయాలి. మనం మెయిన్గా సేఫ్టీ ఇంపార్టెంట్. ఈసారి ఏ ఇష్యూ రిపీట్ అవ్వకూడదు. హాస్పిటల్ స్టాఫ్ మీ 24 hours ఉండాలి. ఇక్కడ మీకు చెప్పినట్లు ప్రతి ఒక్క 108 అంబులెన్స్కి కూడా మీ డాక్టర్స్ని పెట్టాలి. వాళ్ళు 24 hours వర్కింగ్లో ఉండాలి. షిఫ్ట్స్ వేయాలి. మీరు ఒక్కరే రోజంతా ఉన్నారంటే కూడా కాదు, షిఫ్ట్స్ వేయాలి. నియరెస్ట్ PHCస్లో నియరెస్ట్ ఏరియా హాస్పిటల్, ఏరియా ఈరోజు నూజివీడ్ వస్తుంది, రైట్? సో మీ నియరెస్ట్ హాస్పిటల్స్లో కూడా అన్ని ఎక్విప్మెంట్స్ రెడీగా ఉండేలా మీరు చూసుకోవాలి. యూ స్పీక్ టు DMHO అండ్ డివిజనల్ DMHO కూడా మీరు ఒకసారి మాట్లాడి అక్కడ చూసుకోవాలి. స్వామివారు మహాశివరాత్రి సందర్భంగా ఏకాదశి మొదలు పాడ్యం వరకు కూడా స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయండి. ఇక్కడ ప్రత్యేకించి స్వామివారు శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడుగా శ్రీరామలింగేశ్వర స్వామి పశ్చిమాముఖంగా వెలుగొంచుతూ భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేరుస్తారు. భక్తుల కోసం భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. రేపు మహాశివరాత్రి సందర్భంగా మన బలివే దేవస్థానంలో అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ పరంగా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఈ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 8 మంది సిఐలు, సుమారు ఒక 12 మంది ఎస్ఐలు, స్టాఫ్ అంతా కూడా దాదాపు 250 మంది స్టాఫ్, NCC, స్కౌట్ వీళ్ళందరితో కూడా అరేంజ్మెంట్ చేశాము. పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మవద్దని, తాను పదవులు ఆశించి వైఎస్ఆర్సీపీలో చేరలేదని, కేవలం తమ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే పార్టీ మారానని తెలిపారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు మాట్లాడుతూ, జట్టి గురునాథరావు లాంటి ప్రజాదరణ కలిగిన సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీలో చేరడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఆయన సలహాలు, సూచనలతో తాను ముందుకు వెళ్తూ చింతలపూడి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పాటుపడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మాజీ జడ్పీటీసీ ముప్పడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం గారి సమక్షంలో నేను అలాగే మాజీ జడ్పీటీ సభ్యులు ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన పైన జరుగుతున్న ప్రచారాలన్నీ కూడా బోటకాలు. నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎంత ప్రలోభాలు చేసినా సరే పొగిడే సమస్య లేదు నాకు. నిజంగా మారుతాను. ఆయన చూసిన తర్వాత ఆయన 2009లో 10లో ముఖ్యమంత్రి కాకముందు ఏ రకం ఇది ఉన్నారో, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ రోజున అదే స్వభావంతో, అదే నమ్రతతో, అదే ప్రజలు చేయాలని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ రోజు ఉన్నారు. ఆయన ఎజెండా ఒకటే, ఆయన కొన్ని తెలిసిన కులం ఒకటే, పేద కులం, ధనవంతుల కులం. అయితే పోలవరం చంద్రపూర్ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను, నేను ఆడిన మాట తప్పను. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే నాయకులకు గాని కార్యకర్తలకు గాని ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు నాకు చెప్పండి. వాళ్ళ ఇబ్బందులు లేకుండా చేసే పరిస్థితి నేను చేస్తాను, గతంలో కూడా చేసి. ఇక్కడ మన వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి నష్టం జరగకూడదు, అన్యాయం జరగకూడదు. నేను గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం మీ అందరూ తెలుసు. మీరందరిలో ఎక్కువ భాగం
నాతో పాటు పనిచేసిన నా తమ్ముళ్ళు అందరూ కూడా కొన్ని కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవడం జరిగింది. కానీ ఈ 10 ఏళ్లలో కూడా మన ప్రాంతంలో కానీ కొంతమంది పేదలకు కానీ జరుగుతున్న అన్యాయాల గురించి చాలా మంది చెప్పిన మీదట కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి ఒకటి నాకు ఏ పదవి అవసరం లేదు, మా ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు, మీరు సపోర్ట్ చేయని చెప్పాం. ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు. ఆయన మన ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కూడా ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఎవరికి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ మరి నాకు ఇంత అభిమానం చూపించి ఎవరిని కూడా నేను మర్చిపోనని, నేను కులానికి కానీ మతానికి కానీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్వం మన 2004 నుంచి 2014 దాకా రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ రకంగా అయితే స్వర్ణయుగంగా ఉందో మనకి అదే పాలన తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుని సెలవు తీసుకుంటాం. ఈ రోజు గొప్ప సుదినం. ఎందుకంటే జట్టి గురునాథం గారి నాయకుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి గొప్ప బలం చేకూరిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఎంత ప్రజాదరణ గల నాయకుడో నాకు తెలుసు. నేను గతంలో ఇక్కడ 2007, 2009లో నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు ఆయన నాయకత్వం నేను చూశాను. ఆయన నాయకత్వ పట్టిన నేను చూశాను. పేద ప్రజలకు అండగా ఉండటం, తన నమ్మిన వాళ్ళకు అండగా ఉండటం అనే ఒక గొప్ప నాయకుడిగా నాకు ఆయన తెలుసు. ఈ రోజు నేను పర్సనల్ గా భావించేది ఏంటంటే అంత గొప్ప నాయకుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవడం అనేది ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది నా అదృష్టంగా ఈ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేను ఆయన నాయకత్వంలో నేను ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలి అనేది ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తూ ఈ ప్రజలందరికీ అండదండగా ఉంటానని, ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లోని అభివృద్ధి పదంగా నిలుపుతానని ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏలూరు రూరల్ మండలంలోని గుడివాకలంక, ప్రత్తికోళ్లలంక మరియు కొక్కిరాయలంక గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని అలాగే ప్రజలకు అందించిన సంక్షేమాన్ని ప్రతి గడపకు వెళ్లి వివరించి మంచి చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేలా ప్రజలకు తెలియజేయాలని మరియు రాబోయే రోజుల్లో బూత్ కమిటీలు పకడ్బందీగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి కొటారు వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు 2009 నుంచి 2019 నుంచి 24 వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు అనుసరుడుగా మాకు స్థానిక శాసనసభ్యుడిగా అబ్బాయి చౌదరి గారు ఎన్నికైన నాటి నుంచి గ్రామానికి 40 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధిలో భాగంగా గ్రామ లేబర్ కానీ అనేక మంది మరి ఈ పార్టీ తరఫునే ప్రతి ఒక్కళ్ళు కూడా మొగ్గు చూపుతున్నారు. నిన్న కాక మొన్న ఎవడో ఒక మనిషి వెళ్ళి వాళ్ళే ఎంతోమంది వచ్చినట్టుగా చూపించి పార్టీలో చేరిపోయారు అని చెప్పి చూపిస్తున్నాడు. అతను ఏం చేశాడంటే గతంలో వాళ్ళ అన్నదమ్ములు ఆస్తి కోర్టులో ఉంటే నా తమ్ముడు పేర పెట్టి అన్నీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు తిరిగి ఖర్చులు అందరూ తిరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పి అతని పేరు పెడితే అతను ఏం చేశాడు, ఆ పొలం ఎప్పుడైతే అతనికి అయిపోయిందో కోర్టు కొట్టేసిందో దాన్ని బేస్ చేసుకుని ఆ డబ్బు దాని మీద వాడుకుని పార్టీని ఫిరాయించి అప్పుడు మరి టీడీపీలోకి చేరటం జరిగింది. ఇలా ఒక వ్యక్తే ఆ స్వార్థంతో వెళ్ళాడు తప్ప ఏరేది కాదు. పార్టీకి ఎవరో కొత్త వాళ్ళు కాదు, అందరూ వాళ్ళు పాతోళ్ళే. వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు ఏదో పార్టీ ఏదో చేరిపోయినట్టుగా చూపించి పెద్దగా చూపిస్తున్నారు. ఇది గుడివాకలంకలో ఇది కరెక్ట్ కాదు. దయచేసి అవన్నీ కూడా అభూత కల్పనలని ఇలాంటివన్నీ కూడా నమ్మొద్దని మీడియా ముఖంగా మీకు తెలియపరచుకుంటాము. మాకు అన్నదమ్ముల పొలం కోర్టులో ఉంది. ఆ పొలం గురించి ఒకళ్ళు తిరిగితే బాగుంటుంది, మీరు అందరూ ఎందుకు తిరుగుతాము, ఒకళ్ళ పేరుని అందక రాతే ఆయన తీసుకొస్తాడు, అప్పుడు మీరు తీసుకున్నారు కానీ అని చెప్పితే మా వాళ్ళందరూ మా మరిది గారికి అప్పచెప్పారండి. ఆయన త్రిమూర్తులు, ఘంటసాల త్రిమూర్తులు అప్పచెప్పిన తర్వాత వచ్చిన తర్వాత నాదే ఈ పొలము మీది కాదు అని అడ్డం తిరిగి మాకు అన్నదమ్ములకి అందరికి మోసం చేసి ఇప్పుడు ఆయన ఆ పార్టీలోకి చేరాడని. పేరు ఘంటసాల రుక్మంగద మహారాజు, గుడివాకలంక. 2 రోజుల క్రితం గుడివాకలంక నుంచి టీడీపీలో జాయిన్ అయిపోయారని పదే చూపిస్తున్నారు.
టీడీపీలో జాయిన్ అవ్వడం కాదు, అందరం కూడా వైఎస్ఆర్ తరఫున మా గుడివాగలంతా కూడా వైఎస్ఆర్సీపీకి కట్టుబడి ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. వాళ్ళు మొన్న టీడీపీలోకి వెళ్ళినట్టు పది చూపించిన వాళ్ళు అదంతా బూటకం. ఏంటంటే ఒకరిద్దరు ఏదో పాతోళ్ళు వాళ్ళనే తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకే కండవాలు వేయించి వాళ్ళనే మళ్ళీ జాయినింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి జాయినింగ్ అంట ప్రచారం మొదలెట్టారు. ఇదంతా బూటకం, ఇదంతా అబద్ధాలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మకండి. అంతా కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీయే మాకు కావాల్సింది. గుడివాకలంక ఎంతో అభివృద్ధి చెందిందంటే ఒక అబ్బాయి చౌదరి గారి నాయకత్వంలో మాకు గుడివాకలం గ్రామం అంతా కూడా అభివృద్ధి జరగడం జరిగింది. అబ్బాయి చౌదరి గారి నాయకత్వం. గుంటూరులో జరుగుతున్న టీడీపీ జైహో బీసీ మహాసభకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి దాదాపు 200 కార్లలో భారీ ర్యాలీగా బీసీ నాయకులు బయలుదేరారు. హనుమాన్ జంక్షన్ వద్ద జెండా ఊపి ర్యాలీని చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఈ వైఎస్ఆర్సీపీకి రాబోయే కాలం తీవ్ర గడ్డుకాలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఓకే అండి, ఎంత ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా
వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినారు. ఈ దేవాలయంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉదయం నుండి ఉచిత ప్రసాదం, ఉదయం 11 గంటల నుండి ఉచిత అన్నదాన భవనం నందు అన్నప్రసాదం కూడా అందజేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. యథావిధిగా మా వేద పండితులు కూడా వేదపట్నం చేయుచున్నారు. భక్తులందరూ కూడా అష్టోత్తర పూజా కార్యక్రమాలు, అన్నప్రాసనలు, నామకరణలు, అదేవిధంగా వాహన పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకున్నారు. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. స్థానిక శ్రీరామ్ నగర్లోని జింగిల్ బెల్స్ పాఠశాల గత 2 రోజులుగా హేలాపురి లైన్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న సైన్స్ అండ్ ఆర్ట్ ఎక్స్పో ముగింపు సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం యూకేజీ విద్యార్థులకు స్నాతకోత్సవం కార్యక్రమం, కిండర్ గార్డెన్ కాన్వొకేషన్ను నిర్వహించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్నాతకోత్సవ పత్రాలను బహుకరించారు. ఇటువంటి కార్యక్రమాలలో విద్యార్థులతో విద్య పట్ల ఆసక్తి, వారిలోని శాస్త్రీయ దృక్పథం, కళాత్మకతను పెంపొందించడానికి దోహదపడతాయని ఆయన విద్యార్థులకు, తల్లిదండ్రులకు సందేశాన్నిచ్చారు. గత 2 రోజులుగా జరుగుతున్న వైజ్ఞానిక, కళాత్మక ప్రదర్శన పుర ప్రముఖులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో సందర్శించి విద్యార్థులకు తమ ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం వి సురేష్, కెవి విజయలక్ష్మి, లయన్స్ క్లబ్ నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాళ్ళ ప్రతిభను గుర్తించడానికి
ఇది ఒక అవకాశంగా మరి జంగిల్ బెల్స్ నిర్వహించారు. ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మరి టీచర్లు కూడా ఎంతో కృషితో పిల్లల నైపుణ్యాన్ని బయటికి తీయడానికి వాళ్ళందరినీ కూడా ఎంతో చాకచక్యంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మరి వాళ్ళందరినీ కూడా పెట్టుంటారు ఎఫర్ట్స్. తప్పనిసరిగా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇది విధమైన పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడియాల విజయలక్ష్మి, జింగిల్ బెల్స్ స్కూల్ ప్రిన్సిపల్. జింగిల్ బెల్స్ పబ్లిక్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలని పిల్లలకు ఉపయోగకరంగా చేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం యానివర్సరీ చేస్తాము. అట్లాగే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయాలి, ఇన్నోవేటివ్స్ రావాలి. భవిష్యత్తులో ఈ విద్యార్థులందరూ గొప్ప సైంటిస్టులు కావాలంటే వీళ్ళకి ఇన్నోవేషన్స్ కావాలనే ఉద్దేశంతో ఈ రోజున వారికి సైన్స్ ఎక్స్పో సృజన అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని మేము గత 2 రోజుల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. జింగిల్ బెల్ స్కూలు, అలాగే ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్, ఏలూరు సన్ రైజ్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఈ ఏలూరు హేలాపురి లయన్స్ కాంప్లెక్స్ లో సైన్స్ అండ్ ఆర్ట్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 2 రోజుల్లో విద్యార్థులు తయారు చేసిన నమూనాలు కానీ, షార్ట్స్ కానీ, మోడల్స్ కానీ డిస్ప్లే చేయడం జరిగింది. మరి మా స్కూలు తల్లిదండ్రులు, విద్యార్థులు, మిగిలిన విజిటర్స్ కూడా ఈ 2 రోజులుగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేశారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా కిండర్ గార్డెన్ కాన్వకేషన్ నిర్వహించడం జరిగింది. యూకేజీ కంప్లీట్. జంగారెడ్గూడెం డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఇన్ఛార్జి డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలో సాయుధ బలగాలతో కవాతును నిర్వహించారు. పట్టణ సీఐ రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కవాతులో ఇన్ఛార్జి డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో డివిజన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కవాతు నిర్వహించామని అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. మనకి ఈ రాబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్, సిఐఎస్ఎఫ్ సుమారు ఒక 90 మంది మన రెవెన్యూ డివిజన్కి అలాట్ చేశారు. వాళ్ళు రాత్రి వచ్చారు, వాళ్ళకి అకామిడేషన్ అన్ని చూసాము. ఇప్పుడు మనం ఈ సెంట్రల్ ఫోర్సెస్తో మన జంగారెడ్డిగూడెం టౌన్లో మార్చ్ పాస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ పోలీస్ ఫోర్స్ని మన ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజల్లో ఏదన్నా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఈ ఫ్రీగా వచ్చి ఓటు వేయడానికి భయపడే పరిస్థితులు కొన్ని చోట్ల అక్కడక్కడ ఉంటాయి. వాటి కోసమని పబ్లిక్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, అట్లాగే పోలీస్ ఫోర్స్ని చూసి కొంతమంది అసాంఘిక శక్తులు కూడా భయపడే అవకాశం ఉంటుంది. అట్లాగే పబ్లిక్లో కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళు నిర్భయంగా యథేచ్ఛగా ఫ్రీగా వాళ్ళ ఓటు రేపు ఎలక్షన్లో ఉపయోగించుకునే విధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఈ జంగారెడ్డిగూడెంలో పోలీస్ మార్చ్ పాస్ట్ చేస్తున్నాము, ఫుట్ పెట్రోలింగ్ చేస్తాము. అన్ని సెంటర్లో తిరిగి అందరినీ పబ్లిక్ రిలేషన్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చాము. ఒక సఫిషియెంట్ పోలీస్ ఫోర్సు మన డివిజన్కి, మన నియోజకవర్గానికి వచ్చింది. ప్రజలు చక్కగా ఫ్రీగా వాళ్ళ నిర్భయంగా వాళ్ళు ఓటు వేసుకోవచ్చు అనే మెసేజ్ని పబ్లిక్లో తీసుకెళ్లాల్సిందిగా మీ ద్వారా నేను ఈ జంగారెడ్డిగూడెం
రెవెన్యూ డివిజన్ అండ్ మన ఈ చింతలపూడి పోలవరం నియోజకవర్గ అందరికీ మనవి చేస్తాం. మార్చి 9వ తేదీన చెలో అమరావతి వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు అన్ని దివ్యాంగ సంఘాల మహాగర్జనకు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఏలూరు ఇజ్రాయెల్ కమ్యూనిటీ హాల్ నందు ప్రెస్ మీట్ నిర్వహించారు. వికలాంగుల పింఛన్ 6,000కు పెంచాలని మరియు తొలగించిన 9,500 మందికి పెన్షన్లు అందించాలని మొత్తం 21 డిమాండ్లతో ఈ నెల 9వ తేదీన హలో వికలాంగ్ చెలో అమరావతి మహాగర్జన్ను ప్రతి గ్రామం నుంచి దివ్యాంగులందరూ లక్షలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బయ్యారపు రాజేశ్వరరావు పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అలుపెరగన పోరాటం చేసే మానవీయ కోణంలో అన్ని సమాజాలకు హక్కులు సాధించి పెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నగర అధ్యక్షులు యేసురాజు, మహిళా అధ్యక్షురాలు సింగంశెట్టి అనూష, ప్రధాన కార్యదర్శి కౌలూరి దుర్గారావు, గౌరవ అధ్యక్షులు పొన్నాడ నాగమల్లేశ్వరరావు, మహిళా నాయకురాలు నమ్మిన లక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తనగల శేఖర్, రాష్ట్ర మహానాయకులు కాశీకృష్ణ, జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నమ్మిన నాగార్జున, ఎంఎస్పీ గౌరవ అధ్యక్షులు అద్దాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వికలాంగుల ఐక్యత. హలో వికలాంగుల చలో అమరావతి కార్యక్రమాన్ని శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అమరావతిలో లక్షలాది మందితో సభ ఏర్పాటు చేసి మా వికలాంగు సోదరులకి పెన్షన్ 6,000 పెన్షను, అదేవిధంగా వాళ్ళకి ఉచిత ఇళ్ల స్థలాలు, అదేవిధంగా వాళ్ళకి బస్సు సౌకర్యము, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వీళ్ళని మా వికలాంగ సోదరులు వివక్ష చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను హెచ్చరిక జారీ చేస్తున్నాం. వీళ్ళకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి వీళ్ళని అన్ని విధాల ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అదేవిధంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చెందే విధంగా శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అమరావతి వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఏలూరు మహాపట్టణంలో వికలాంగుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య అతిథులు సీనియర్ నాయకులు మహాజన్ సోషలిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు గారు ఇచ్చేసి ఉన్నారు. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల ఏలూరు కొత్త బస్టాండ్లో దారుణం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో వ్యక్తిపై దాడికి దిగడమే కాకుండా ఆ వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బస్టాండ్ ఆవరణలో బస్సుకు కట్టేసి కాళ్లపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర గాయాల పాలైన బాధితుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తులు ఏలూరు బస్టాండ్లో పనిచేసే ముఠా కార్మికులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు రోడ్డెక్కారు. జంగారెడ్గూడెం మండలం పేరంపేట పంగిడిగూడెం మధ్యలో గ్రీన్ఫీల్డ్ హైవే అండర్ పాస్ వద్ద టెంట్ వేసి పనులు అడ్డుకుని రైతులు ధర్నా నిర్వహించారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి హైవే పనులు అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన రైతులు ఆందోళన కొనసాగించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. రైతులకు అతి తక్కువ పరిహారం ఇచ్చి బలవంతంగా భూములు లాక్కోవడం దారుణమని విమర్శించారు. ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చి విచారణ పూర్తయినా ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్స్ ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని టీడీపీ చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, రావూరి కృష్ణ, పెనుమర్తి రామ్ కుమార్ రైతులు ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, గ్రీన్ఫీల్డ్ భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు గోలి నర్సిరెడ్డి, వందనపు సాయిబాబా, పి సోమిరెడ్డి, పి సత్తిరెడ్డి, గోడపాటి శ్రీనివాసరావు, పరిమి రామారావు, ఆలపాటి మురళి, కొట్టు కనక నరసింహారావు, పుసులూరి శ్రీహరి, పల్లి వెంకటరామారావు, అందుగల మోహన్ రావు, మాండ్రు సూర్యచంద్రం తదితరులు పాల్గొన్నారు. రెండోది బోర్లు పోయిన వాళ్ళకి కొత్తగా బోర్లు జలకంలో వేపిస్తా ఉంటాం. ఈ రోడ్డు సంబంధించి పరిహారం మాకు సరిపోదు, మాకు పెంచి మన రైతులందరూ అడిగారు. ఆ రోజు ఏంటంటే పరిహారం అయితే రైతులందరూ పరిహారం తీసేసుకున్నాము. మళ్ళీ కలెక్టర్ అప్పుడు ఏం చెప్తారు, మేము అలా కలిసి కుదరదు, మీరు కలెక్టర్ గారి కోర్టులో ఆర్బిట్రేషన్ వేసుకోండి, దానికి నేనే కలెక్టర్ గారు మధ్యవర్తి చేస్తాను అని మీరు లాయర్ని పెట్టి పిటిషన్ వేసుకోవాలి. అప్పుడు దాకా రైతులకి లాయర్ని పెట్టి పిటిషన్ వేసుకోవాలని విషయం రైతులకు కూడా తెలియదు. సరే పిటిషన్ వేసుకున్నారు, అందరూ రైతులందరూ పిటిషన్ వేస్తారు. ఆ రోజు కలెక్టరేట్ హామీ ఏంటంటే మీరు పనులు ఆపుతుంది, మీరు హైవే పనులు కానివ్వండి, మీకు 2-3 నెలల్లో మీకు న్యాయం చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పారు. ఇప్పటికి దాదాపు 16 నెలలు సంవత్సరాల పైన సంబంధం. ఇంతవరకు ఆర్బిట్రేషన్ సంబంధించిన లాయర్లు పెట్టుకుని ఫీజులు పెట్టుకుని కలెక్టరేట్ చుట్టూ తిరిగి ఈ 6 మాసాలు ఉన్నారు. పనులు ఎక్కడ రైతులు ఆపలేదు, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు జడ్జిమెంట్ ఇవ్వలేదు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆదేశానుసారం లైన్మెన్ దివస్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక విద్యుత్ భవన్ల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో జిల్లాను అన్ని రకాలుగా ముందంజలో ఉంటూ వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం పనిచేసే సంస్థ తమదని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. అనంతరం మెరుగైన సేవలు అందించిన లైన్మెన్లు, జేఎల్ఎంస్కు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో అన్ని డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సురేష్, వీరభద్రరావు, ఖాన్, రఘునాథబాబు, శశిధర్, ఈఈ టెక్నికల్ ఝాన్సీ, నాయకులు త్వరగా రామకృష్ణ, నరసింహారావు, భీమేశ్వరరావు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. అందరూ కూడా లైన్ మెన్ బాగు చెందారు కాబట్టి ఆ లైన్ మెన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది అంటే వెన్నుముక లాంటిదంట. మరి ఈ ఆర్గనైజేషన్ కి వెన్నుముక ఎవరంటే ఏఈ కాదు, సబ్ ఇంజనీర్ కాదు, డిఈ కాదు, ఎవరో కాదు. అందువల్ల లైన్ మెనే వెన్నుముక లాంటిదని మరి గుర్తించడం జరిగింది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరి బెస్ట్ లైన్ మెన్లకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇది 4వసారి మరి బెస్ట్ లైన్ మెన్కి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లా నుంచి కూడా మరి పుట్టాకుడు రాధాకృష్ణ జేఎల్ఎంకి మరి లైన్ మెన్కి అవార్డు రావడం జరిగింది. ఆయన ఢిల్లీలో ఉన్నాడు, అవార్డు తీసుకున్నాడు, చాలా సంతోషం. అదేవిధంగా మనం కూడా 34 మందికి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించిన లైన్ మెన్లకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. డివిజన్స్ నుంచి సబ్ డివిజన్ ఒకటి చొప్పున మనం మన పేర్లు తీసుకుని మరి అవార్డులు ఇస్తున్నాం. ఈ లైన్ మెన్ ట్రైన్ యొక్క ప్రాముఖ్యతను మరి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, మరి మన డిస్కమ్ సిఎండి గారు కూడా అదే చెప్పారు. అన్నిటికన్నా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఈ లైన్ మ్యాన్ దివాస్ థీమ్ ఈ సంవత్సరం ఏంటంటే సేవ, సురక్ష, స్వాభిమానం.
ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పండుగని ఒక్కొక్క థీమ్, అంటే మరి ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క స్లోగన్తో జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం లైన్ మ్యాన్ దివస్ మరి థీమ్ ఏంటంటే సేవ, సురక్ష, స్వాభిమాన్. అంటే సేవ అంటే సర్వీస్ చేయడం లైన్ మ్యాన్ పని, లైన్ మ్యాన్ బాధ్యత. ఆయన సర్వీస్ చేయబడాడు కాబట్టి, సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు వినియోగదారులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనేది నిర్వాదాంశం. అదేవిధంగా సురక్ష, సేఫ్టీ. మరి మన సీఎం గారు చెప్పారు సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ క్రైటీరియా అని. మరి సేఫ్టీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సాధారణంగా యాక్సిడెంట్లన్నీ కూడా తొందరపడటం వల్ల ఈ చివరి ఈ పోల్ కూడా ఈరోజు చూసేద్దాం. అదేవిధంగా ఇంకో 2 పోల్స్ దగ్గర మిగిలిపోయాయి, ఆ 2 పోల్స్ కూడా చూసేద్దాం. ఎర్తింగ్ వేయకుండా మరి రోజు మనం చేసే పనే కదని చెప్పి అలవాట్లో మరి పైకి ఎక్కడం, అలా యాక్సిడెంట్ అవడం జరుగుతుంది. కాబట్టి సురక్ష, సేఫ్టీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత లైన్ మ్యాన్ ఉందని మరి సంవత్సరం థీమ్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్వాభిమాన్, సెల్ఫ్ డిగ్నిటీ. మరి సెల్ఫ్ డిగ్నిటీ అతని యొక్క గౌరవాన్ని పెంచుకోవడమే కాకుండా ఆర్గనైజేషన్ గౌరవాన్ని కూడా పెంచుతున్నాడు. కాబట్టి మరి ఈరోజు లైన్ మ్యాన్ దివాస్ యొక్క సేవ, సురక్ష, స్వాభిమాన్ థీమ్లో సర్వీసు, సేఫ్టీ, సెల్ఫ్ డిగ్నిటీ. దెందులూరు మండలం గాలాయిగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం అన్న సమారాధనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ భక్తులకు పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేశారు. చింతలపూడి నియోజకవర్గ చింతలపూడి గ్రామానికి చెందిన కె జ్యోతికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలైన 70,000 రూపాయల చెక్కును చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు ఆమెకు అందజేశారు. ఇటీవల జ్యోతి అనారోగ్యానికి గురి కావడంతో ఆమె వైద్య ఖర్చుల నిమిత్తమై సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం 70,000 శాంక్షన్ చేయడంతో చెక్కును విజయరాజు ఆమెకు అందజేశారు. తనకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి, విజయరాజుకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని జ్యోతి వెల్లడించారు. అందరూ ఒకసారి చూడండి, ఎందుకంటే ఫోటో అందరూ ఒకసారి ఇటే చూడండి, అందరూ చూడాలి, ఇటే చూడాలి ఒకసారి. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెరుజరగని పనబెరగని బెదరని గని సైనికుడు అనుబెరు. దగ్గర నుంచి సార్. మేడం గారు ఒకసారి ఇటు చూడండి ఒకసారి. ఓకే సార్. ఎమ్మెల్యే గారా? అవును. నమస్కారం అండి. 96 నుంచి జగన్బాబు నాకు తెలుసు. ఇంటి మాట్లాడాను, రాజశేఖర్ గారి పక్కన కూర్చున్నాను 96 హైదరాబాద్లో. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 7వ తేదీన సదస్సు, కళా నీరాజనం, 55 మంది మహిళలకు అభినందన సత్కారాల సభను జయప్రదం చేయాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం పవర్పేటలోని అన్నే భవనం నందు కార్యక్రమ ప్రచార ఫ్లెక్సీలను కమిటీ పెద్దలు ఆవిష్కరించారు. హేలాపురి బాలోత్సవం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. అడుసుమిల్లి నిర్మల, గుడిపాటి నరసింహారావు, పి ఆంజనేయులు, జి శారద, ఏ మోహిని, పి కనకదుర్గ, ఎం గంగాభవాని, కె శ్రావణకుమారి, పి సూర్యప్రకాశ్రావు, కె శ్రీనివాసరావు, టి తులసి, టి నాగయ్య, ఎం సాయి సిద్ధార్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడుసుమిల్లి నిర్మల మాట్లాడుతూ 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 7వ తేదీన వైఎంహెచ్ఏ హాల్ నందు మహిళా చైతన్య సదస్సు,
ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోత్సవం సంయుక్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళల్లో చైతన్యం కలిగించడం కోసం కాలేజీల విద్యార్థులకు, టీచర్లు, ఉద్యోగులు, శ్రామిక మహిళలకు చిత్రలేఖన ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. 7వ తేదీన సదస్సులో మహిళా అభ్యున్నతి, సమస్యలపై కవితలు, పాటలతో కళా నీరాజనం జరుపుతామని తెలిపారు. కాలేజీ విద్యార్థులు, టీచర్లు, శ్రామిక మహిళలకు మహిళా సమస్యలపై చిత్రలేఖనం, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల అభివృద్ధి అనే అంశంపై 4 నిమిషాల ఉపన్యాస పోటీల కోసం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గురుమూర్తి కళావేదికలో కవితలు, పాటలు, నృత్యాలు మహిళలతో నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగే సదస్సుకి అడుసుమిల్లి నిర్మల గారు అధ్యక్షత వహిస్తారు. ముఖ్య వక్తగా కె స్వరూపరాణి మాకినేటి బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడ నుంచి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏలూరులో ఉన్నటువంటి వివిధ రంగాల్లో మహిళల కోసం, సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి 55 మంది మహిళల్ని గుర్తించి వారందరికీ కూడా ఆ వేదిక మీద అభినందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు రేపు ఏలూరులో ఉన్నటువంటి కాలేజీల్లో విద్యార్థి నెంబర్లు కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, పెద్ద ఎత్తున 7వ తేదీన సదస్సుని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు అడుసుమిల్లి నిర్మల. ఇక్కడ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం మరియు హేలాపురి బాలోత్సవాల కమిటీ సంయుక్తంగా మహిళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళామణులకు సత్కారము, కళా నీరాజనం, అభినందన సభ, సన్మానాలు తలపెట్టి ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వైఎంహెచ్ హాల్ ఏలూరులో. మన విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఇవన్నీ హాజరయ్యి మేము చేసే ఈ చిరు సత్కారాన్ని పొంది సమాజంలో ఉండే మిగతా మహిళలకు ఆదర్శప్రాయాలుగా ఉండి సమాజ సేవలు ముందుండాలనే అభ్యుదయ భావాలు మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాలని, దీనికి మీరు మీ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీ అందరూ వచ్చి మీ చిరు సత్కారం పొందాలని మరొకసారి సవినయంగా మీ అందరినీ కోరుచున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జట్టి నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదంతో జంగారెడ్డిగూడెం పట్టణం దద్దరిల్లింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావుతో కలిసి జట్టి గురునాథరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం తాడేపల్లి నుంచి జంగారెడ్డిగూడెం చేరుకున్న జట్టి గురునాథరావు, ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టగా యువత బాణాసంచా కాల్చారు. నాయకులు ఆయనకు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మధ్యక్షేత్రం నుంచి భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ జట్టి గురునాథరావు ముందుకు సాగారు. అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కంబం విజయరాజుతో పాటుగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ సారథికి అండగా నిలుద్దాం. చల్లచింతలపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కారుమూరి సునీల్ గంటాతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కొటారు. పురుషులతో సమానంగా మహిళలు హక్కులు సాధించినప్పుడే మహిళాభివృద్ధి. సెట్వెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సెట్వెల్ కమిషనర్ శారదాదేవి వెల్లడి. మార్చి 16వ తేదీన జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రత్నప్రసాద్ విజ్ఞప్తి. దశాబ్దాల కల సాకారం. 18,33,00,000తో శరవేగంగా బలివే బ్రిడ్జ్ నిర్మాణ పనులు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొటారు ఆదేశం. ఇగ్నోలో BA బీకామ్ సర్టిఫికేట్ కోర్సులు విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని కోరిన డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఈ కృష్ణారావు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.